కేబినెట్ జాబితాలో పేర్లున్న కోన రవికుమార్కి ఉదయం అయ్యేసరికి ఆ పేరు తొలిపోయింది. నిజమేనా? అది మనకు తెలియదండి. 2 వరకు అక్కడ ఉందంటే అక్కడ ఎవరు ఉండి చూశారు? మాకు అవన్నీ తెలీదు. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్. ఆయనకి పదవి ఇవ్వండి, ఆయనకి మినిస్ట్రీ ఇవ్వండి, కళింగ కమ్యూనిటీకి ఒక గుర్తింపు ఇవ్వండి. 2014లో జరిగిన తప్పిదంకి 2019లోన వి ఫేస్ ద మ్యూజిక్ ఓడిపోయారు. మళ్ళీ అదే 2029లో రిపీట్ అవ్వకూడదు అంటే మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మా మంత్రి గారికి అంటే ఒట్టి కాలింగ్ కమ్యూనిటీ అనే కాదు, కోన రవి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఈ లొకాలిటీకి అలాంటి నాయకుడు అవసరం. ఆయన కేబినెట్ మొత్తం కూడా క్లారిటీ వచ్చేసింది, ఇంకే పదవి మిగిలే పరిస్థితుల్లో మరి మీరు చేస్తున్నటువంటి ఈ నిరసన అధిష్టానం దృష్టికి వెళ్తుందే? ఎటువంటి న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా కనుచూపు మేరలో కనిపిస్తున్నాయా? పోరాటం చేస్తామండి. అది ఏ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అది మా చేతుల్లో లేదు. మా వాయిస్ అన్నది మేము వినిపిస్తాం, మా యాజిటేషన్ అన్నది మేము చేస్తాం. డెఫినెట్గా మా వాయిస్ అక్కడి వరకు వెళ్తుంది, ఆయన పరిగణిస్తారు అనే ఉద్దేశంతో చేస్తాం. సో వీఆర్ హోప్ఫుల్.